మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సార్, చాలా మందిలో చిన్నపిల్లలైనా పెద్దోళ్ళలో అయినా ఇలా గ్యాస్ట్రిక్ పెయిన్ అని చాలా మంది అయితే వస్తున్నారు చెప్తున్నారు. అసలు ఈ గ్యాస్ట్రిక్ పెయిన్ అంటే ఏంటి సార్? మనకి ఛాతీ నుంచి బొడ్డు పై వరకు ఉండే ఏరియాని గ్యాస్ట్రిక్ రీజన్ అంటాం. ఈ రీజన్లో ఉండే నొప్పి దేన్నైనా కూడా గ్యాస్ట్రిక్ పెయిన్ అని ఒక్కరు ఒక్క విధంగా చెప్తుంటారు. కొంతమంది ఛాతీ నొప్పి అంటారు, కొంతమంది గుండెల నొప్పి అంటారు, కొంతమంది గ్యాస్ట్రిక్ పెయిన్ అంటారు, కొంతమంది గ్యాస్ట్రిక్ అంటారు, కొంతమంది అల్సర్స్ అంటారు. సో ఇంచుమించు ఇవన్నిటినీ కూడా గ్యాస్ట్రిక్ పెయిన్ అని అంటారు. ఓకే, ఈ గ్యాస్ట్రిక్ పెయిన్కి మెయిన్ రీజన్స్ ఏంటి సార్? సో ఈ గ్యాస్ట్రిక్ రీజన్లో ఉండే అవయవాలు చూసుకుంటే గుండె, ఊపిరితిత్తులు, లివర్, స్ప్లీన్, కడుపు ఇవన్నీ కూడా ఆ రీజన్లో ఉంటుంది. వీటిలో దేనివల్ల వచ్చిన నొప్పి కూడా మనకి అక్కడికే రిఫ్లెక్ట్ అవుతుంది. దాన్ని మనం ఇవన్నీ కూడా కారణం మనం వెతకాల్సి వస్తుంది. సాధారణంగా 90% వరకు మనకి కడుపులో ఉండే ఇబ్బందుల వల్ల మనకి నొప్పి వస్తుంటుంది. దాన్ని గ్యాస్ట్రిక్ పెయిన్ అని ఎక్కువగా చూస్తుంటాం. కడుపులో ఉండే ఇబ్బందులు సాధారణంగా చూసుకుంటే పుల్లటి తేనుపులు, కడుపు ఉబ్బరంగా ఉండడం, తర్వాత కడుపులో పుండు వల్ల, కడుపులో ఏ ఇబ్బంది ఉన్నా కూడా వాళ్ళందరూ కూడా సాధారణ గ్యాస్ట్రిక్ పెయిన్ అన్నట్టుగానే అంటుంటారు. సార్, ఇప్పుడు గుండెకి సంబంధించింది కూడా నొప్పి వస్తే అది గ్యాస్ట్రిక్ పెయిన్ అనుకొని చాలా మంది వదిలేస్తూ ఉంటారు దానికోసం. అసలు ఈ గ్యాస్ట్రిక్ పెయిన్కి గుండె సంబంధించిన నొప్పికి డిఫరెన్స్ ఎలా తెలుసుకోవచ్చు? సో ఖచ్చితంగా ఈ మన గ్యాస్ట్రిక్ రీజన్లో వచ్చి ఛాతి దగ్గర వచ్చే నొప్పిని ఖచ్చితంగా గుండె నొప్పి ఉందా లేదా అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలి. సో రెండు నొప్పులకి డిఫరెన్షియేట్ చేయడానికి చాలా చిన్న చిన్న రీజన్సే ఉంటుంది. గుండెకి సంబంధించిన ఇబ్బంది వచ్చేసరికి గుండె దడ ఎక్కువగా ఉంటుంది, చెమటలు పడుతూ ఉంటుంది, కొంతమందికి ఆయాసం రాదు. చాలా వరకు గుండెకి సంబంధించినవన్నీ కూడా సాయంత్రం పూట రావడం, పడుకున్న తర్వాత రావడం ఇలా ఉంటుంది. గ్యాస్ట్రిక్ సంబంధించిన ఇబ్బందులు అనేది ఏ టైంలో రావచ్చు. ముఖ్యంగా భోజనంతో సంబంధం ఉంటుంది. అలా అని ప్రతి నొప్పి అనేది ఈ యొక్క ప్యాటర్న్ని ఫాలో అవ్వాలని లేదు. ఏ టైంలో ఏ నొప్పి అయినా రావచ్చు. సో ప్రతి నొప్పికి మనం గుండె నొప్పా కాదా అనేది ఖచ్చితంగా ఎవాల్యుయేట్ చేసుకోవాలి. సంబంధిత ఈసీజీ చేయించి మనం రూల్ అవుట్ చేసుకోవాలి. సరే, అదే గుండె నొప్పికి మనం అంటే అది గుండె నొప్ప లేదా గ్యాస్ట్రిక్ పెయిన్ అన్నప్పుడు మనం ఎవరిని సంప్రదించాలి, ఎప్పుడు సంప్రదించాలి? సాధారణంగా ఛాతీ నొప్పి ఏదొచ్చినా కూడా మనం దగ్గర నుండి ఫిజిషియన్ ఒకసారి చూపించి ఈసీజీ చేయించుకోవడం మంచిది. సో ఈసీజీలో మనకి గుండెకి సంబంధించిందా కాదా అనేది ఇంచుమించు 90% మనం చెప్పగలం. దాని తర్వాత దాంట్లో ఉండే ఇబ్బంది బట్టి తర్వాత ఇబ్బంది ఏమైనా ఉంది అనుకుంటే కార్డియాలజిస్ట్ని చూపించడం, ఈసీజీలో ఇబ్బంది ఏమీ లేదు అనుకుంటే సంబంధిత వేరే ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా, ఆయాసం ఉందా, గుండె దడ ఉందా అని చూసుకోవాలి. అవేమీ లేవు అనుకుంటే మనం గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ని కానీ జనరల్ ఫిజిషియన్ని కానీ చూపించుకోవచ్చు. సార్, గ్యాస్ట్రిక్ పెయిన్ అనగానే చాలా మంది హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఎండోస్కోపీ చేయాలి అని అంటారు. చాలా మందికి అసలు ఈ ఎండోస్కోపీ అంటే ఏంటో తెలియదు. అసలు ఈ ఎండోస్కోపీ ఎందుకు చేయాలి? సో కడుపులో ఉండే ఇబ్బంది, కడుపులో ఉండే మ్యూకోజా అంటే ఒక పొరలో ఉండే ఇబ్బంది వల్ల మనకి చాలా వరకు నొప్పి వస్తుంది. ఆ ఒక పొరని మనం చూడడానికి డైరెక్ట్గా ఇప్పుడుండే లేటెస్ట్ టెక్నాలజీస్ ఎండోస్కోపీ అనేది నోటి ద్వారా, ఆహార ఘట్టం ద్వారా మనం డైరెక్ట్గా స్టమక్ని చూస్తాం. సో కడుపులో ఉండే మ్యూకోజాని చూడడం వల్ల అక్కడ ఏమైనా రగడేసిందా, లేదంటే పేగు వరకు ఏమైనా ఉందా, లేదంటే పుండ్లు ఏమైనా ఉన్నాయా, లేదు వగైరా ఇబ్బందులన్నీ కూడా మనం డైరెక్ట్గా చూడడం వల్ల మనకి అది కడుపులో ఉండే ఇబ్బంది వల్ల నొప్పి వస్తుందా లేదా అనేది మనకి వెంటనే తెలుస్తుంది. దాని ద్వారా సంబంధిత ట్రీట్మెంట్ తీసుకుంటే తొందరగా మనకి రికవరీ అనేది చూస్తుంది. గ్యాస్ట్రిక్ పెయిన్ అని మాత్రం వాళ్ళకి అర్థమైతే మెడికల్ షాపులకి వెళ్ళి తీసేసుకుంటున్నారు ఏదో ఒక మెడిసిన్ లాగా. ఒకవేళ అలాంటి మెడిసిన్స్ తీసుకోవచ్చా? తీసుకుంటే ఎన్ని రోజులు తీసుకోవచ్చు? సాధారణంగా కడుపు నొప్పి వచ్చిన వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే ఖర్చు ఎక్కువ అవుతుంది, కన్సల్టేషన్ ఛార్జెస్ని ఆలోచించి మెడికల్ షాప్స్లో మెడిసిన్స్ తీసుకుంటారు. ప్యాంటోప్రోజల్ చాలా ఫ్రీక్వెంట్గా దొరుకుతుంది. సో అందరికీ వెంటనే డాక్టర్ని సంప్రదించాలని చెప్పట్లేదు. ఒక 2-3 డేస్ ప్యాంటోప్రోజల్ వేసి తగ్గితే పర్వాలేదు. కానీ దీర్ఘకాలంగా ఒక 10 డేస్ వరకు ప్యాంటాప్ డైలీ వేసుకోవాల్సి వస్తుంది. లేదు అనుకుంటే ట్యాబ్లెట్ వేసుకున్నా కూడా ఇంకా తగ్గట్లేదు అనుకుంటే ఖచ్చితంగా డాక్టర్ని అనేది సంప్రదించాలి. సార్, ఇదే గ్యాస్ట్రిక్ పెయిన్కి మనం హోమ్ రెమెడీస్ ఎలా తీసుకోవచ్చు సార్? అండ్ ట్రీట్మెంట్ ఏముంటుంది దీనికి? పూర్వకాలంలో గ్యాస్ట్రైటిస్ ఏమైనా వచ్చినా కూడా యాసిడ్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. సో దాన్ని న్యూట్రలైజ్ చేయడానికి యాంటాసిడ్స్ కానీ
లేదంటే సోడా, జీలకర్ర, వాము, ఇంగువ ఇలాంటివి తీసుకునేవారు. దానివల్ల మనకి చాలా వరకు ఎసిడిటీ అనేది తగ్గుతుంది. సో ఎసిడిటీ వల్ల వచ్చే నొప్పి అయితే వీటి వల్ల చాలా వరకు రిలీఫ్ అనేది వస్తుంది. అది కాకుండా మనకి పులుపు పదార్థాలు ఎక్కువగా తీసుకున్నా, కారం పదార్థాలు ఎక్కువ తీసుకున్నా కూడా మనకి యాసిడ్ సిక్రెషన్ ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ అవాయిడ్ చేయడం వల్ల కూడా మనకి గ్యాస్ట్రైటిస్ అనేది కంట్రోల్లో వస్తుంది. వేపుళ్ళు, ఆయిల్ ఫుడ్స్, సిగరెట్, ఆల్కహాల్ ఇలాంటి వాటి నుండి కొంచెం దూరంగా ఉంచితే మంచిది. సార్ ఈ మధ్యకాలంలో క్యాన్సర్స్ కూడా చాలా ఎక్కువ అయిపోతున్నాయి. అందులో గ్యాస్ట్రిక్ క్యాన్సర్ కూడా ఒకటి ఉంది. అసలు ఈ గ్యాస్ట్రిక్ క్యాన్సర్ వస్తే ఆ క్యాన్సర్ని ఎలా గుర్తించాలి మనం? చిన్న వయసు నుంచి పెద్ద వయసు వరకు ఈ మధ్యన గ్యాస్ట్రిక్ క్యాన్సర్ చాలా సర్వసాధారణంగా చూస్తున్నాం. రీసెంట్గా ఒక 17 years ఓల్డ్ గర్ల్ కూడా రొటీన్ ఎండోస్కోపీలో చూస్తే పెద్ద పుండులా ఉంది. సో ఉండే ప్రతి పేషెంట్స్కి కొన్ని లక్షణాలు అనేది కనిపిస్తుంది. ఒకటి, బరువు తగ్గడం, ఆకలి తగ్గడం, విరోచనం నల్లగా అవ్వడం, దాంతోపాటు రొటీన్గా ట్యాబ్లెట్స్ ఎంత వేస్తున్నా కూడా మనకి కడుపులో ఎసిడిటీ ఎక్కువగా ఉండడం, కడుపు నొప్పి రావడం, తర్వాత మెడ దగ్గర గడ్డలు రావడం, ఇలాంటివి ఏమైనా ఉన్నా కూడా ఖచ్చితంగా ఒకసారి ఎండోస్కోపీ చేయించుకోవడం బెటర్. ఈ 55 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఎప్పుడైనా కొత్తగా కడుపు నొప్పి వచ్చినా, కొత్తగా గ్యాస్ట్రైటిస్, ఎసిడిటీ ఏమైనా వచ్చినా ఖచ్చితంగా ఎండోస్కోపీ చేయించుకోవడం ముఖ్యం.